ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నర్మద, ప్రేమ, ఇంకా వాళ్ళ హస్బెండ్ ముగ్గురు కూడా మత్తు కలిపిన పాలు తాగుతారు కదా. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నర్మద, ప్రేమ అయితే వాళ్ళ హస్బెండ్స్తో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే చందు వాళ్ళు కూడా వాళ్ళ రూమ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 5 minutes సీన్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ డాన్సింగ్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. ఇక తెల్లవారుతుంది. సుఖి ఏమో వల్లి కోసం పాయసం కాస్తుంది, తన నోరు తీపి చేద్దామని చెప్పి. అదే టైంలో నర్మద వస్తుంది. నర్మదకేమో చాలా హెడేక్ అనిపిస్తుంది. రాత్రి ఏదో జరిగిందని పాలు తాగిన తర్వాత పాలల్లో ఏదో తేడా ఉందని నర్మదకి డౌట్ కొడుతూనే ఉంటుంది. ఇక సుక్కు పాయసం కాయడం ఇదంతా చూసి ఏంటి అని అడుగుతుంది. ఇక సుక్కు మాటలకి తన డౌట్ ఇంకా పెరిగిపోతుంది. సుక్కు ఏమో పాయసం కాసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంది, తనని హ్యాపీగా ఉండమని చెప్తుంది. వల్లి ఏమో తిడుతుంది, అసలు నైట్ ఏం జరగలేదు, నేను వచ్చేసరికి బాగా నిద్రపోయాడు అని చెప్పేసి. వల్లి సుక్కుకి థ్యాంక్స్ చెప్దామని బయటకు వస్తుంది కదా. లోపలికి వెళ్ళేసరికి చందు నిద్రపోతాడు. తను ఎంత నిద్ర లేకుండా చందు నిద్ర లేవడు. ఇదంతా కూడా వల్లి చెప్తుంది. ఇందులో అక్కడికి నర్మద వస్తుంది. పాలల్లో ఏం కలిపారు అని అడుగుతుంది. ఇక సుక్కి ఇలా చెప్తూ ఉంటుంది, ఏం లేదు, వల్లిని ఇంటికి తీసుకొచ్చాడు కానీ చందు దగ్గరగా ఉండటం లేదు, అందుకని ఏదో చిన్న ప్రయత్నం చేశాను అని చెప్పి అబద్ధం చెప్తుంది. వల్లి కూడా అంతే అని చెప్పి కవర్ చేస్తుంది. ఓకే అని చెప్పి నర్మద బయటకు వెళ్తుంది. ఇక ప్రేమ, ధీరజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ధీరజ్ ప్రేమను ఆపి తనతో నైట్ ఎలా అయితే ప్రేమ తనతో బిహేవ్ చేసిందో ధీరజ్ ఇప్పుడు ప్రేమతో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ప్రేమ ఏమో ఏంట్రీ ఇదంతా, 10 లోపలికి వెళ్దాం అని అనగానే, ఏ ఆగు, ఇవన్నీ మాటలు కూడా నువ్వు నైట్ నాతో అన్నవి, నువ్వు నాతో ఇలాగే బిహేవ్ చేసావు అని చెప్పేసి ధీరజ్ అనగానే, అదేంటి నేనైతే పడుకున్నాను కదా అని వల్లి అంటుంది. పడుకున్నావా అని చెప్పి ధీరజ్ అంటాడు. ఇక ఇద్దరు కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోమోలో కూడా ధీరజ్, వల్లి, ప్రేమ ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అబద్ధం అని చెప్పి. డాక్టర్ చెక్ చేసేప్పుడు మేము దగ్గర లేమని, టాబ్లెట్స్ కూడా ఏమీ ఇవ్వలేదని ప్రేమ, నర్మద అంటారు. అయితే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించండి అని ధీరజ్ అంటాడు. ఈ మాటలన్నీ కూడా వల్లి ఇంకా సుక్కు